This conference will now be recorded. Okay, fine. So, in our yesterday's class, we're understanding something related to what will happen on day one. So, day one, మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే యువర్ బిజినెస్ అనలిస్ట్ పిక్చరే ఉంటుంది. ఓకే, సో దెర్ విల్ నాట్ బి ఎనీథింగ్ లైక్ డెవలప్మెంట్ రోల్ గెటింగ్ స్టార్టెడ్ ఆన్ డే వన్. సో ఏం జరుగుతుంది, మీ క్లయింట్ వాళ్ళు మేబీ సిటీ క్లయింట్ అనుకుంటే దే విల్ బి గెటింగ్ సమ్ లైసెన్స్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ టీమ్. అండ్ ఆఫ్టర్ దాట్ అది సో అండ్ సో కంపెనీ వాళ్ళకి క్యాబ్ జెమ్ని వాళ్ళకి అసైన్ చేస్తే అండ్ వాళ్ళు ఏం చేస్తారు, క్యాబ్ జెమ్ని నుంచి సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటారు. మేబీ ఇఫ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆర్ ఇఫ్ యువర్ స్ట్రక్చర్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్, సో సిటీ బ్యాంక్ అనుకుంటే సో ఫర్ దట్ దేర్ కెన్ బి వన్ ఫ్రేమ్ వర్క్ and there can be another framework and ఇక్కడ ఇంకొక framework and for this multiple implementations. సో ఇలా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక డిజైన్తో వస్తారు. సో ఈ అప్లికేషన్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దెన్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెవలప్మెంట్ వర్క్ ఇన్ ద సెన్స్ మేబీ ది క్రెడిట్ కార్డ్ అనుకోండి. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మిమ్మల్ని డెవలప్మెంట్ చేయమన్నారంటే సో యు ఆర్ సపోజ్ టు లాగిన్ అండ్ డూ సంథింగ్ కదా. సో day one, every one of you should ask for this URL, development URL అంటారు. And once you get this page, you have to get your operator ID and password created. So operator ID password generate అవుతుంది. So if we click on login button ఏమవ్వాలి, సో దిస్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్టా కాదా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. బ్యాక్ ఎండ్లో PRPC పెగా, సో ఇది ఫ్రంట్ ఎండ్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో బ్యాక్ ఎండ్లో ఒక టేబుల్ ఉంటుంది, సో వేర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ చెప్పండి ఎవరైనా. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ all the list of operators will be available on some table. What is that, tell me. PR Peer operators. operators. So it is like PR underscore operators. So why it is PR, why not it like PC ఇలాంటి అడుగుతారు ఇంటర్వ్యూస్లో, that will come to know slowly. So if I'm trying to log in, it will be executing one SQL query and it will check whether this operator ID and password correct or not. Based on that ఒక రికార్డ్ని పుల్ అవుట్ చేసి నెక్స్ట్ మనకి సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ రావాలి. సమ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ఇన్ ద సెన్స్ మేబీ నేను డెవలపర్గా లాగిన్ అయితే ఐ హ్యావ్ టు గెట్ డెవ్ స్టూడియో. మేబీ నేను ఒక టెస్టర్గా లాగిన్ అయితే నాకు నెక్స్ట్ యూజర్ పోర్టల్ ఇలాంటివి రావాలి. సో దట్ డిపెండ్స్ అపాన్ సమ్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ సెలెక్టెడ్. సో టేబుల్లో టేబుల్లో ఆపరేటర్ ఐడి అని ఒక కాలం ఉండాలి, మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, ఓకే, అండ్ అప్లికేషన్ నేమ్ అండ్ రోల్, ఇలా ఫ్యూ థింగ్స్ ఉండాలి. సో ఈ 1 2 3 4 అనేది సమ్ కైండ్ ఆఫ్ 1 2 3 4 అనేది డెవలపర్ అనుకుంటే దెన్ ఇట్ విల్ బి పుల్లింగ్ అవుట్ dev role, ఓకే, అండ్ అప్లికేషన్ నేమ్ మేబీ లైక్ క్రెడిట్ కార్డ్ అనుకుంటే దెన్ నాకు నెక్స్ట్ మనకి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో డెవ్ స్టూడియో వస్తుంది, అంతే కదా. దిస్ వి అండర్స్టాండ్. సో రిమెంబర్, whenever you are logging in, you will be launched only into implementation applications. సో మీకు డే వన్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు యూ విల్ బి గివెన్ అప్లికేషన్ నేమ్స్ విత్ క్రెడిట్ కార్డ్ ఆర్ లోన్స్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంటుంది తప్ప యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఇట్ లైక్ లాంచ్డ్ ఇన్ టు దిస్ ఫ్రేమ్వర్క్. ఇది ఫ్రేమ్వర్క్ 1 2 3 అనుకోండి. సో ఇప్పుడు మీరు లాగిన్ అయితే 1లోకి లాగిన్ అవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారేమో. సో ఫ్రేమ్వర్క్స్కి మీకు యాక్సెస్ ఇవ్వరు. ఓకే ఫైన్, యాక్సెస్ ఇవ్వకపోతే ఎలా మరి. సో డే వన్ వీ అండర్స్టూడ్ సంథింగ్ రిలేటెడ్ టు కాంప్లైంట్ స్కోర్. కాంప్లైంట్ స్కోర్ ఏంటది, మీరు ప్రాపర్గా డిజైన్ చేయకపోతే సంథింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం. మేబీ మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ దానిలోకి లాగిన్ అయ్యారు. సో సంథింగ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇది బాగా రీయూజబుల్ అనుకుంటే యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్ 1 or 2 ఆర్ సమ్వేర్ టాప్ కదా. సో ఇలా చేసుకుంటూనే కదా మీకు రీయూజబిలిటీ పెరుగుతుంది, అవునా. సో రీయూజబిలిటీ పెరుగుతుంది. సో అంటే ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ మోర్ రీయూజబుల్, అది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి, అవునా. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ మోర్ రీయూజబుల్,
అది సమ్వేర్ ఫ్రేమ్వర్క్ 1 ఆర్ 2 అబౌట్ టాప్స్లో చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అంటే ఇక్కడ మీరు సెపరేట్గా లాగిన్ అయ్యి ఇక్కడ ఏదో క్రియేట్ చేయాలి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో డే వన్ మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి అనేది ఎంత పెద్ద మిస్టేకో, ఓకే, నాకు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వండి అనేది కూడా అంతే మిస్టేక్. ఓకే, ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసిస్తారు కదా మీకే, మీ కంపెనీ వాళ్ళు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు సో అది లాగిన్ అయితే సో అండ్ సో అప్లికేషన్కి వెళ్తుంది, నో డౌట్. అండ్ అది ఇంప్లిమెంటేషనే. బట్ ఇప్పుడు మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను సంథింగ్ ఫస్ట్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి, అది రీయూజబుల్ కదా, మళ్ళీ నేను ఫ్రేమ్వర్క్లో చేసుకుంటాను అని నాకు ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఇవ్వండి అని అడగకూడదు. సో పాయింట్ ఏంటంటే యూ డోంట్ రిక్వైర్ స్పెషల్ యాక్సెస్ ఫర్ ఫ్రేమ్వర్క్. మీకు స్పెషల్గా దానికి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని ఒక పెద్ద బంగ్లాలో కూర్చోబెట్టామంటే సో కూర్చోబెట్టిన ప్లేస్లోనే మీకు యాక్సెస్ ఉన్నట్టు కాదు కదా, హోల్ బంగ్లాకి యాక్సెస్ వచ్చేసినట్టే కదా. సో సిమిలర్గా ఈ పర్టిక్యులర్ అప్లికేషన్కి యాక్సెస్ ఇచ్చాము అంటే సో దానికి పేరెంట్కి యాక్సెస్ వచ్చేసినట్టే. సో దానికి అబోవ్ పేరెంట్ యాక్సెస్ వచ్చేసినట్టే, దానికి ఇంకా అబోవ్ స్ట్రక్చర్ ఎలా ఉన్నా అన్నిటికీ మీకు యాక్సెస్ వచ్చేసినట్టే. ఓకే, సో యూ డోంట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ యాక్సెస్. ఓకే ఫైన్. సో బట్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే సో లాగిన్ అవుతున్నప్పుడు సో అండ్ సో అప్లికేషన్ నేమే ఉంటుందని అనుకుంటున్నాం కదా. సో అండ్ సో అంటే ఇంప్లిమెంటేషన్స్కే మీకు యాక్సెస్ ఉంటుంది డైరెక్ట్గా, అండ్ ఇండైరెక్ట్లీ మీకు అక్కడి నుంచి దాని పేరెంట్స్కి యాక్సెస్ వచ్చేస్తుంది. సో అంటే హౌ టు create something in this above framework, how to delete or how to modify, how to use it into below, ఇవన్నీ మీకు స్లోగా అర్థమవుతాయి. సో బై దిస్ టైమ్ every one of you should understand operator id will be linked up with only ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. ఇన్ టర్న్ దానికి కనెక్టెడ్ ఉన్న ఫ్రేమ్వర్క్కి యాక్సెస్ వచ్చేసినట్టే. ఓకే, సో ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ అసలు ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయా లేవా తెలియాలి కదా. ఈరోజు నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, సో అది చాలా చిన్నదా పెద్దదా అనేది వాళ్ళ అప్లికేషన్ స్ట్రక్చర్ చూస్తే తప్ప నాకు తెలియదు. మేబీ డే వన్ నాకు చిన్న టాస్క్ ఇచ్చారు, సో స్క్రీన్ నెంబర్ 1లో ఒక ఇమేజ్ ఇంక్లూడ్ చేయండి అని ఇచ్చారు, వెరీ స్మాల్ టాస్క్ కదా అది. అండ్ ఆ జస్ట్ ఆ టాస్క్ చూసి మేబీ ఇది చాలా చిన్న అప్లికేషన్ అనుకోకూడదు. సో వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్స్ పేరెంట్ స్ట్రక్చర్. సో ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ ఏంటో తెలియాలి. ఈ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, మన ఆర్గనైజేషన్కి ఒక 10 ఫ్రేమ్వర్క్స్, దాని కింద ఒక 50 ఇంప్లిమెంటేషన్స్ ఇలా డిజైన్ చేయడం అనేది అంత సింపుల్ థింగ్ కాదు. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మేబీ ఒక టీమ్ ఆఫ్ బిఏస్ అందరూ కూర్చుని లాజికల్గా ఆలోచిస్తారు. మేబీ ఆఫ్టర్ 5 ఇయర్స్ కంపెనీ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి కొత్తది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో 5 ఇయర్స్ తర్వాత క్రియేట్ చేసే ప్రాజెక్ట్కి ఇప్పుడు మనం కరెక్ట్గా డిజైన్ చేసేటట్టు ఉండాలి. ఆ 20 ఇయర్స్ తర్వాత ఇంకొకటి వస్తే దానికి కూడా ఈ డిజైన్ కరెక్ట్గా ఉండాలి. ఈ వే ఆఫ్ థింకింగ్లో ఉండాలి. ఓకే, పెగా అనేది కొత్త ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు, మీరు మొత్తం నేర్చుకుంటారు, ఒక కంపెనీలోకి వెళ్తారు. సో కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మేబీ 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ స్టార్ట్ అయి ఉంటుంది అనుకుంటున్నారా? లేదు. సో పెగా ప్రాజెక్ట్స్ ఇప్పటి నుంచే ఉన్నాయి. ఓకే, యాజ్ ఎ టోల్డ్ నేను వర్క్ చేసేది 20 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, స్టిల్ రన్ అవుతుంది అది. సో అంటే 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఏదో డిజైన్ చేసి ఉంటారు కదా అప్పుడు బిఏ వాళ్ళు. సో ఆ ప్రాజెక్ట్ స్టిల్ ఇంకా టుడే లేటెస్ట్గానే రన్ అవుతుందా? అండ్ నెక్స్ట్ ఒక 15 ఇయర్స్ తర్వాత కూడా కరెక్ట్గా అప్పుడు మార్కెట్ స్టాండర్డ్స్ బేస్ చేసుకుని రన్ అవ్వాలి. సో అంటే ఏంటి అక్కడ స్ట్రక్చర్ డిజైన్ ఎలా అంత పర్ఫెక్ట్గా చేసి ఉంటారు? అడాప్టబిలిటీ ఉందా? వాట్ ఎవర్ ద న్యూ చేంజెస్ కమింగ్ దట్ షుడ్ బి అడాప్టెడ్. సో ఈ స్ట్రక్చర్ ఈ హెడ్ఏక్ అంతా బిఏ వాళ్ళే తీసుకుంటారు, మనకి ఇవ్వరు. సో మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయితే మీకు అప్లికేషన్ డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్ప అప్లికేషన్ క్రియేషన్ ఎప్పటికీ రాదు. అంటల్ అన్లెస్ అన్నీ మీరే అయితే, మీరే ఒక డెవలపర్, మీరే టెస్టర్, మీరే బిఏ, మీరే క్లయింట్కి రిపోర్టింగ్, ఎవ్రీథింగ్ మీరే అయితే తప్ప మీకు ఛాన్స్ రాదు. అండ్ దట్టు మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారంటే అది స్టార్టప్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, స్క్రాచ్ ప్రాజెక్ట్ అంటారు. సో బిగినింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంటే అందులో మీరు జాయిన్ అయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. లేదు ఆల్రెడీ డెవలప్డ్ ప్రాజెక్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాకే డెవలప్ అయింది, స్టార్ట్ అయింది,
అందులో మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఉన్నదాని మీద ఎక్స్ట్రా ఎన్హాన్స్మెంట్స్ లాగా చేస్తారు. సో టుడే చాలామంది ఫీలింగ్ ఏంటి అంటే, స్క్రాచ్ ప్రాజెక్ట్ అంటే స్టార్టింగ్ డేస్లో మనం జాయిన్ అయితే మొత్తం తెలుసుకోవచ్చు కదా అనుకుంటారు. మొత్తం తెలుసుకోవచ్చు, కరెక్టే. కాకపోతే ఆ ప్రెషర్ మీరు హ్యాండిల్ చేయలేరు. ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు. అంతా మీరే కదా. అప్లికేషన్ స్ట్రక్చర్ మిమ్మల్ని చేయమంటారు, అండ్ డిజైనింగ్ చేయమంటారు, ఎవ్రీథింగ్ మీరే. మీరు ఫ్రేమ్ వర్క్ మీద అప్పుడు చాలా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫ్రేమ్ వర్క్ మీద ఎవరైతే ఫస్ట్ టైం చేస్తారో అంత రీయూజబుల్ థింగ్స్ అంతా ఫ్రేమ్ వర్క్లో చేసేసేయండి అంటారు. సో ఫ్రేమ్ వర్క్ మీద మీరు వర్క్ చేస్తూ ఉండాలి ఎక్కువగా. అంత సింపుల్ టాస్క్ కాదు. ఓకే, ఫైన్. సో కన్సిడర్ మన అప్లికేషన్ స్ట్రక్చర్ ఈరోజు మనం డిజైన్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ వీ అండర్స్టూడ్ టోటల్ 3 ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తాం అనుకుంటున్నాం. సో వన్ ఈజ్ ఇన్సూరెన్స్, ఇంకొకటి హెల్త్ కేర్, అండ్ ఇంకొకటి బ్యాంకింగ్ అనుకుందాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ దీస్ 2 ప్రాజెక్ట్స్ మీరు ప్యారల్గా చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ వన్ విల్ స్టార్ట్ నౌ. ఓకే, సో థర్డ్ వన్ మేబీ టుడే మనం ఈరోజు కొత్త బ్యాంక్ స్టార్ట్ చేసాం, ఏబీసీ అన్న బ్యాంక్ స్టార్ట్ చేసాం. సో జస్ట్ స్టార్ట్అప్ బ్యాంకే కదా. సో ఏబిసి అనేది మన బ్యాంక్ నేమ్ అనుకోండి, జస్ట్ ఒక స్టార్ట్అప్. సో టుడే ఐ వాంటెడ్ టు గివ్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్. ఓకే, సో క్రెడిట్ కార్డ్స్ ఒక్కటే ఇష్యూ చేద్దాం. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మన బిజినెస్ పెరిగితే మేబీ లోన్స్ కూడా ఇద్దాం. ఆఫ్టర్ దట్ ఇంకొక 2 years తర్వాత కొత్త సేవింగ్స్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయించుకుందాం. ఇలా స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నాం. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు డిజైన్ దిస్ విత్ పెగా, ఓకే, సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలా, ఆ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ అవ్వాలా, ఫ్రేమ్వర్క్ అవ్వాలా? ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్. సో అంటే మనకి ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషనే కదా ప్రస్తుతానికి కావాల్సింది. సో ఈ ఇంప్లిమెంటేషన్లో స్క్రీన్ నెంబర్ 1, 2, 3, 4 అన్ని డిజైన్ చేసుకుంటాం. సో ఫర్ దిస్ డూ ఐ రిక్వైర్ ఎనీ ఫ్రేమ్వర్క్? ఎందుకు? ఒక అప్లికేషనే కదా, ఒకదానికి ఫ్రేమ్వర్క్ ఎందుకు? మేబీ ఫ్రేమ్వర్క్ ఉంటే అన్ని అక్కడ క్రియేట్ చేసేసాం అనుకుందాం, అక్కడి నుంచి ఇక్కడ యూజ్ చేసుకోవడమే కదా. ఓకే, ఆర్ అదేదో డైరెక్ట్ ఇక్కడే క్రియేట్ చేసుకుంటే మనకి ఇంకా బెస్ట్ కదా. డూ ఐ రిక్వైర్ ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్? ఎస్ ఆర్ Yes, Sunil. ఎస్ ఆర్ నాట్? Yes. ఎస్. ఎందుకు? ఈరోజు మనం పెగా లైసెన్స్ చాలా కాస్ట్లీ పెట్టి తీసుకుని ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్ చేసాం. సో అంత కాస్ట్ పెట్టి తీసుకున్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద ఇన్వెస్టర్స్ అయి ఉంటారు కదా. అంటే వాళ్ళు జస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తాగరు. సో ఇంకొక అప్లికేషన్ కూడా ఇన్ ఫ్యూచర్ వచ్చేస్తుంది. సో అంటే ఆఫ్టర్ మేబీ 3 months లోన్స్ అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశారు అనుకుందాం. సో బై దిస్ టైం ఇది స్టార్ట్ చేసే టైంకి సంథింగ్ ఏదో హెల్పింగ్గా ఉంటే అది ఈజీ కదా. ఓకే, బై ద టైమ్ వీ స్టార్ట్ లోన్స్ అప్లికేషన్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ లైక్ రీయూజబుల్ రెడీ, అది మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసుకోవచ్చు కదా. సో అంటే మీ ప్రాజెక్ట్లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉన్నా ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు గో విత్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్. సో ఇలా 2 స్టార్ట్ చేసేసాం, థర్డ్ ఇంకొకటి అనుకోండి, ఇక్కడి నుంచి కూడా తెచ్చేసుకోవచ్చు. నా ఇప్పుడు మీ బ్యాంక్ వాళ్ళు, మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్సూరెన్స్లో కూడా దిగుదాం అనుకుంటున్నారు. బ్యాంక్ అయిపోయింది, ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ ఇలా అనుకుంటే సో ఆ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ చేసుకుంటాం. సో వెహికల్ ఇన్సూరెన్స్ అనుకోండి, సంథింగ్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో ఈ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్కి ఇక్కడి నుంచి కనెక్ట్ చేయకూడదు కాబట్టి వన్ మోర్ ఫ్రేమ్వర్క్ ఫర్ దట్ చేసేసి ఇలా కనెక్ట్ చేసి ఇలా చేసుకుంటూ వస్తాం. అంటే స్ట్రక్చర్ డిజైన్ చేయటం అండ్ మాడిఫై చేయటం కూడా చాలా చాలా సింపుల్. ఓకే, సో మాడిఫై చేసుకోవచ్చు వెరీ ఈజీగా. సో let us try to create one framework application and one implementation. సో మన ప్రాజెక్ట్లో ఫైన్. సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ ఏం చేయాలి? ఫస్ట్ లాగిన్ అవ్వాలి కదా. సో టుడే ఫస్ట్ డే అనుకుంటే సో ఈవెన్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యే ఎదురు చేయాల్సిందే. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు టోటల్ ఒక 4 ఫ్రేమ్వర్క్స్ 20 ఇంప్లిమెంటేషన్స్ అనుకుంటున్నారు. సో అంటే టోటల్ 25 అప్లికేషన్స్ చేయాలి. సో అంటే టు క్రియేట్ ఎనీథింగ్ వాళ్ళు లాగిన్ అవ్వాల్సిందే. డే 1 వాళ్ళకి ఎవరు ఇస్తారు యాక్సెస్? వాళ్ళే ఫస్ట్ పర్సన్ అయితే, అవునా? ఈవెన్ ఫర్ దట్ లాగిన్ అవ్వాలి కాబట్టి పెగా వాళ్ళు మనకు ఒక
మాస్టర్ లాగిన్ ఇస్తున్నారు. ఏంటది? అడ్మినిస్ట్రేటర్ @pega.com, పాస్వర్డ్ ఇన్స్టాల్. ఓకే, నిన్న చెప్పాను. ఓకే, పాస్వర్డ్ ఇన్స్టాల్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, ఏం జరుగుతుంది? బ్యాక్ అండ్ పిఆర్ ఆపరేటర్స్ టేబుల్తో ఇంటరాక్ట్ అయ్యి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా కదా చెక్ చేసుకుని నెక్స్ట్ మనకి ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ తీసుకువెళ్తుంది. అది డెవ్ స్టూడియో అవుతుంది. అవునా? అంతే కదా? Yes. డెవలప్మెంట్ స్టూడియో ఆన్ సో అండ్ సో అప్లికేషన్. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా 2. ఓకే, మీరందరూ బై దిస్ టైమ్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో ఇన్స్టాల్ చేయలేకపోయినా మేబీ నెక్స్ట్ 2-3 డేస్ వరకు కూడా, 2-3 డేస్ కూడా కాదు. సో అప్లికేషన్ క్రియేషన్, ఫ్రేమ్వర్క్ క్రియేషన్, ఇంప్లిమెంటేషన్, దాని తర్వాత ఇంకొంచెం థియరిటికల్ పార్ట్ ఉంటుంది. సో మోస్ట్లీ ఈరోజు ట్యూస్డే కదా, బై ఎండ్ ఆఫ్ థర్స్డే కల్లా ఇన్స్టాలేషన్ రెడీగా ఉంచుకోవాలి. సో ఇంకా అప్పటికి కూడా రెడీ అవ్వకపోతే సండే, ఓకే, ఆ నెక్స్ట్ మండే నుంచి కంప్లీట్ ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతాం. సో బై దిస్ వీకెండ్ every one of you should be ready with your laptop and ర్యామ్ అప్గ్రేడేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అంతా రెడీ అయిపోయి ఆ 2 days కూర్చుని ఇప్పుడు జరిగిన వర్క్ అంతా చేసేసారు. ఆ నెక్స్ట్ మండే నుంచి డే టు డే ప్రాక్టీస్ చేయాల్సింది. సో ప్రాక్టీస్ చేయకపోతే మీకు లింక్ కట్ అయిపోతుంది, నో డౌట్ ఇన్ ఇట్. సో ఇనీషియల్గా ఫస్ట్ 1 వీక్ 10 days ఆర్ 2 weeks ఈజీగా ఉంటుందని అనిపిస్తుంది. సో తర్వాత స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం ఎక్కాల్సి వస్తుంది. సో దానికి మీరు నాతో కోఆపరేట్ చేయకపోతే మీకు కట్ అయిపోతుంది. ఈవెన్ దో మీకు రికార్డింగ్స్ ఉన్నా మీరు ఏం చేసుకోలేరు, నో డౌట్ ఇన్ ఇట్. సో డోంట్ బీ ఇన్ దట్ ప్యాథటిక్ సిచ్యువేషన్. డే టు డే ప్రాక్టీస్ చేయాల్సింది. ఫైన్. సో దిస్ ఈజ్ అవర్ యాక్చువల్ పెగా 2. సో ఇక్కడ డెవ్ స్టూడియో అని కనిపించింది. సో దిస్ పర్టిక్యులర్ వర్షన్ మనం 8.7 అనుకోండి, 8.6, 8 ఏదైనా పర్లేదు. సో 8.0ని ఒక నేమ్తో పిలుస్తారు. దాన్ని పెగా ఇన్ఫినిటీ వర్షన్ అంటారు అనుకున్నాం కదా. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది? 8.7, 8.8 ఇవే. సో 8.8 కన్నా ముందు 8.7, 8.6, 8.5 ఇలా 8.1 నుంచి స్టార్ట్ అయింది, 8.0 నుంచి స్టార్ట్ అయింది. సో 8.0 నుంచి 8.8 వరకు దీన్ని మొత్తాన్ని ఇన్ఫినిటీ వర్షన్ అంటారని అనుకున్నాం నిన్నే. సో డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఇన్ఫినిటీ వర్షన్ అని అడుగుతారు తప్ప 8.2 మీదే చేశారా, నాకు వాళ్ళే కావాలి ఇలా అడగరు. సో సమ్ ఇన్ఫినిటీ వర్షన్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది. బిఫోర్ దిస్ ఇన్ఫినిటీ వర్షన్ 7.4, బిఫోర్ దట్ 7.3 ఇదే కదా అనుకున్నాం. సో 7.4 తర్వాత వీళ్ళు లాంచ్ చేసిన వర్షన్లో చాలా మేజర్ చేంజెస్ ఉన్నాయి. సో అందుకనే చాలా చేంజెస్ కనిపిస్తాయి కూడా మనకి. ఇన్ఫినిటీ అంటారు అండ్ ఇక్కడ డెవ్ స్టూడియో అని వస్తుంది. ప్రీవియస్ వర్షన్స్లో ఏముండేది అనుకున్నాము? 7th వర్షన్లో మీరు లాగిన్ అయితే మీకు ఇక్కడ ఒక నేమ్ వస్తుంది అనుకున్నాం, డెవ్ స్టూడియో కాదు. ఏంటది గుర్తుందా? డిజైనర్ స్టూడియో. డిజైనర్ స్టూడియో అని వస్తుంది. సో ఎందుకంటే ప్రీవియస్ వర్షన్స్ తీసుకుంటే నార్మల్గా ఒక పెగా ప్రాజెక్ట్, పెగానే కాదు, నార్మల్గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే సో అందులో డెవలప్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఇలా అన్ని కన్సాలిడేట్ చేస్తేనే కదా అవుట్పుట్ వచ్చేది. ఓకే, సో ప్రీవియస్ వర్షన్స్లో ఏముండేదంటే ఈ టూల్తో మేజర్గా డిజైన్ ఒకటే చేసేవాళ్ళం, అంటే డెవలప్మెంట్ ఒకటే చేసేవాళ్ళం. అండ్ డిప్లాయ్మెంట్కి సెపరేట్గా ఎస్ఎంఎస్ అని ఇలా సెపరేట్ ఉండేవి. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో ఎవ్రీథింగ్ క్లబ్ చేసి పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ రిపోర్టింగ్ వైజ్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ కానీ అండ్ ఎస్ఎంఎన్ అడ్మిన్ స్టూడియో కింద మార్చి మొత్తం క్లబ్ చేసి పెట్టేశారు. హోల్ డెవ్ స్టూడియో నేమ్ ఇచ్చేసారు. కంప్లీట్ మొత్తం ఇక్కడే ప్యాక్ అయిపోతుందని దాని పాయింట్. Fine. And here you can see something like application name as ఏంటది? పెగా ప్లాట్ఫామ్. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు నేను లాగిన్ అయిన పర్పస్ ఏంటి? నేను ఇక్కడ లాగిన్ అయిన పర్పస్ ఏంటి? టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్. ఒక కొత్త ఫ్రేమ్వర్క్, ఒక కొత్త ఇంప్లిమెంటేషన్ చేసుకుందామనే కదా. సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ నేను ఇక్కడే లాగిన్ అవ్వాలి, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ బై దిస్ టైమ్ ఐ లాగిన్, నాకు ఇంకొక అప్లికేషన్ కనిపించేస్తుంది, అవునా? Okay, so if I'm trying to log in to create new application, I can see some existing application name. Existing application name ఏంటి? What is that? Pega platform. Pega platform. అంతే కదా, Pega platform. అదే ప్రీవియస్ వర్షన్స్ లో మీరు లాగిన్ అయి ఉంటే సేమ్ మీకు ఇలాగే Pega రూల్స్ అని కనపడేది. ఏంటది?
సో లేటెస్ట్ దానిలో పెగా ప్లాట్ఫామ్ అనేది అప్లికేషన్ నేమ్ కనిపిస్తుంది. అండ్ 7th వర్షన్లో మీరు సేమ్ administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్తో లాగిన్ అయితే మీకు అక్కడ డిజైనర్ స్టూడియో అని వస్తుంది. అండ్ పక్కన అప్లికేషన్ నేమ్ పెగా రూల్స్ అని వస్తుంది. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న డిఫరెన్సెస్. పెగా రూల్స్ అని వస్తుంది. సో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ యూ హ్యావ్ టు మూవ్ స్లోలీ. ఫైన్. సో రిమెంబర్ ఇన్ ఎంటైర్ పెగా టూల్, సో పెగా టూల్లో మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా ఏదైనా ఓపెన్ చేసి చూసుకోండి. వాట్ ఎవర్ యు సీ ఆల్రెడీ క్రియేటెడ్, సో దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్, మనం జనరల్గా ఎగ్జిస్టింగ్ అనుకుంటాం కదా, అంతే కదా, ప్రీ డిఫైన్డ్ ఎగ్జిస్టింగ్ అంటూ ఉంటాం. సో టెక్నికల్గా ఇక్కడ ఒక వర్డ్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఓఓటిపి. ఓఓటిపి మీనింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. Okay, so in this entire pega, whatever I see already existing, that is to be called as OOTB. So can I say pega platform has OOTB? అది నేను క్రియేట్ చేశానా? పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్, అది అప్లికేషన్ నేమ్ అని నాకు క్లియర్గా కనబడుతుంది. అప్లికేషన్ కాలమ్ ఉంది అంటే ఇది అప్లికేషన్ నేమ్ అనే కదా. సో ఈ అప్లికేషన్ నేను క్రియేట్ చేశానా? లేదు, జస్ట్ ఈరోజే లాగిన్ అవుతున్నా, నాకేం తెలియదు కదా. సో కెన్ ఐ సే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్? ప్రీడిఫైన్డే కదా. సో ప్రీడిఫైన్డ్ పెగాలో ఒక లాంగ్వేజ్, ఒక నేమ్తో పిలుస్తాం, ఏంటది? ఓఓటిపి. సో ఐ కెన్ సే పెగా ప్లాట్ఫామ్ యాజ్ వన్ ఓఓటిపి. ఫైన్. సో ప్రీవియస్గా మీకు డెమో 1లో ఒక స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు చెప్పాను. స్క్రీన్ నెంబర్ 1 మొత్తం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది అనుకోండి. ఎట్ ద లాస్ట్ రిజిస్టర్ అనే ఒక బటన్ చూసాను, గుర్తుందా? సో ఇది స్క్రీన్ నెంబర్ 1 వేర్ ఐ హ్యావ్ టు గో ఫర్ సమ్ రిజిస్ట్రేషన్ అనుకోండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ అండ్ లాస్ట్లో రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంది అనుకోండి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ రిజిస్టర్ బటన్, ఏం జరుగుతుంది జనరల్గా? ఏం జరగాలి? ఈ డీటెయిల్స్ మొత్తం బ్యాక్ అండ్ డేటాబేస్లో స్టోర్ అయిపోవాలి, అవునా? అండ్ ఎడిషనల్గా ఒక ఈమెయిల్ కూడా ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి. సో ఒక ఈమెయిల్ కూడా ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి. సో అంటే టు సెండ్ వన్ ఈమెయిల్, మనకి మామూలుగా బటన్ క్లిక్ చేస్తే జావా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో ఒక SQL query to store data onto this table and some Java execution to send one email. సో ఇదంతా ఎగ్జిస్టింగ్, మనం ఏం చేయక్కర్లేదు. సో టు సెండ్ వన్ ఈమెయిల్ మనకు ఒకటి ఎగ్జిస్టింగ్గా ఉంటుందని అనుకున్నాం. దాని పేరు గుర్తుంది ఎవరికైనా? I showed you in the day 1 class. Anyone online? Send email notification. So it is like send email notification అనుకున్నాం. So send email notification is something where we will be having complete Java code for sending an email. ఈమెయిల్ సెండ్ చేయాలంటే జావా కోడ్ కావాలి కదా. సో అదంతా ఎగ్జిస్టింగ్ గానే ఉంది. విత్ వాట్ నేమ్? సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్. సో ఇది మనం క్రియేట్ చేసామా? మనం చేసామా? లేదు. అంటే ఇది ప్రీ డిఫైన్డ్ అన్నారు కదా. సో కెన్ ఐ కాల్ దిస్ ఓఓటీపీ? అంతేనా? సో వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఓఓటీపీ. సో ఓఓటీపీ అన్న వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు మీరు రియల్ టైంలో. సో ఐల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ఓఓటీపీ అంటే ఏంటో అర్థమైంది. అండ్ దట్ టు ఇన్ దిస్ ఎంటైర్ పెగా టూల్, వాట్ ఎవర్ యూ క్రియేట్, ఓకే, స్క్రీన్ 1కి రిలేటెడ్గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఒక ఇమేజ్ అలా క్రియేట్ చేయాల్సి వస్తుందా? అవునా? ఆర్ బిఫోర్ దట్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ అండ్ మేబీ 3 ఇంప్లిమెంటేషన్స్ ఆర్ వాట్ ఎవర్ వీ క్రియేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మన పెగా టూల్లో మీరు ఏది క్రియేట్ చేసినా ఆర్ ఏది ఎగ్జిస్టింగ్గా ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ రూల్. ప్రతిదాన్ని మీరు రూల్ అని అనాలి. ప్రతిదాన్ని రూల్ అని అనాలి. ఓకే, మీకు ఒక స్క్రీన్ నెంబర్ 1 ఇచ్చి దాన్ని డిజైన్ చేయండి అన్నాం అనుకోండి. స్క్రీన్ 1లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఉన్నాయి. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ ఫస్ట్ నేమ్ కదా, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ లాస్ట్ నేమ్ కదా, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ దట్ ఇమేజ్ కదా. అంటే వాట్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ దట్ ఈస్ ఎ రూల్. అంటే మీరు అక్కడ
ఒక ఇమేజ్ రూల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఫస్ట్ నేమ్కి ఒక రూల్, లాస్ట్ నేమ్కి ఒక రూల్, అండ్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మేబీ 4 అప్లికేషన్స్ అయితే 4 రూల్స్ ఉంటాయి. ఓకే, సో ఎంటైర్ పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. ఎవ్రీథింగ్, ప్రతిదీ రూలే. సో అప్లికేషన్ ఒక రూలే, ఇమేజ్ ఒక రూలే, వీడియో ఒక రూలే, ఈమెయిల్ సెండ్ చేయాలంటే దానికి ఒక రూల్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. సో మీరు ఒక కస్టమర్ వచ్చారు, క్రెడిట్ కార్డ్ కావాలని చెప్పి నా దగ్గర బ్యాంక్ ఎంప్లాయ్కి వచ్చారు. సో అప్పుడు నేనేం చేస్తాను, మేబీ నాకు పెగా తెలియదు, మీకు పెగా అంటే ఏంటో తెలియదు. సో జస్ట్ నాకు అవుట్పుట్ స్క్రీన్లో క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఒక బటన్ లాగా ఉంటుంది అంతే. అది క్లిక్ చేస్తే నాకు స్క్రీన్ నెంబర్ 1 వచ్చేస్తుంది. ప్లీజ్ కలెక్ట్ కస్టమర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఇలా సంథింగ్ వచ్చింది. సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2 మేబీ హిస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అండ్ స్క్రీన్ 3లో మేబీ హిస్ అడ్రస్, స్క్రీన్ 4లో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో స్క్రీన్ 5 కూడా అయిపోయింది అనుకుందాం, లాస్ట్ స్క్రీన్ అదే అనుకోండి. అది కూడా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మీ డీటెయిల్స్ అంతా నా డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయిపోతే ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఒక కస్టమర్ని రిజిస్ట్రేషన్ చేయాలి అంటే, సో స్క్రీన్ నెంబర్ 1 ప్రాసెస్ అయింది, స్క్రీన్ 2 ప్రాసెస్ అయింది, స్క్రీన్ 3, స్క్రీన్ 4, స్క్రీన్ 5 ప్రాసెస్ అయింది. స్క్రీన్ 1 ప్రాసెస్ అవటం అంటే ఏంటి దాని మీనింగ్, స్క్రీన్ 1లో మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ కూడా లోడ్ అయింది కదా, ఒక డెవలపర్ లాగా ఒక ఇమేజ్ లోడ్ అయింది, దానిలో ఫస్ట్ నేమ్ అనేది లోడ్ అయింది, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ లోడ్ అయినాయి కదా. అంటే ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రాసెస్ స్క్రీన్ 1 అండ్ ఇట్స్ రూల్స్, స్క్రీన్ 2 అండ్ ఇట్స్ రూల్స్, స్క్రీన్ 3 అండ్ ఇట్స్ రూల్స్. అంటే ఒక సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ జరగాలంటే మల్టిపుల్ రూల్స్ని ప్రాసెస్ చేస్తే తప్ప రావట్లేదు అవుట్పుట్ నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. స్క్రీన్ 1 అనేది కూడా ఒక రూలే. స్క్రీన్ 1 అని ఒక రూల్లో 2 ఇమేజెస్ ఉంటే 2 ఇమేజ్ కూడా రూల్సే, అండ్ అందులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే అవన్నీ రూల్సే. సబ్మిట్ చేస్తే ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే అది రూలే. సో మన ఎంటైర్ పెగాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. సో అంటే నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే నాకు సక్సెస్ఫుల్గా ఒక కస్టమర్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇట్ ఈస్ ప్రాసెసింగ్ మేబీ థౌజండ్స్ ఆఫ్ రూల్స్, అంతేనా. ఇట్ ఈస్ ప్రాసెసింగ్ మల్టిపుల్ రూల్స్ అండ్ గెటింగ్ సమ్ అవుట్పుట్. సో దట్ ఈస్ ద రీజన్ ఈ టూల్ని మనం ఏమంటామంటే, ఈ టూల్ని ఏమంటామంటే పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటాం. ఓకే, ఈ పర్టికులర్ టూల్ ఏం చేస్తుంది, పెగా టూల్ ఏం చేస్తుంది, ఒక కస్టమర్ రిజిస్టర్ చేస్తున్నాను అనుకోండి ఆ ఎగ్జాంపుల్లో. సో టు రిజిస్టర్ వన్ కస్టమర్ మై పెగా టూల్ ఈజ్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్ అండ్ జనరేటింగ్ సమ్ అవుట్పుట్ కదా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దిస్ టూల్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్. షార్ట్ కట్లో దీన్ని పిఆర్పిసి అంటారు. సో పిఆర్పిసి, సో ఈ టూల్ నేమ్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, ఈ టూల్కి ఒక నేమ్ ఉంటుంది, దట్ ఈస్ పిఆర్పిసి. సో దీన్ని మీరు పెగా టూల్ అని అంటే అది తప్పు. సో పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్, మీకు చాలా కన్సల్టెన్సీ నుంచో నౌకరీ నుంచి కాల్స్ వస్తాయి, ఆర్ యూ లుకింగ్ ఫర్ పెగా జాబ్ అంటారు. సో అంటే వాళ్ళు మాట్లాడేది అలా ఉంది కాబట్టి, అంటే దాని మీనింగ్ వాళ్ళకంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అని. సో పెగా టూల్ ఇలా అనకూడదు. సో దీన్ని పిఆర్పిసి టూల్ అనాలి. ఓకే, సో ఇప్పుడు మీకు రోడ్డు మీద క్రోమా స్టోర్ కనిపించింది, అవునా. క్రోమా స్టోర్ తెలుసు కదా, ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు. సో దాన్ని టాటా స్టోర్ అంటారా మీరు. క్రోమా అంటే ఏంటి, టాటా, టాటా ఆర్గనైజేషన్ ఒక సబ్ అవుట్లెట్ కదా. సో దాన్ని మీరు టాటా స్టోర్ అంటారు, క్రోమా స్టోరే కదా. సో అంటే టాటా ఈజ్ వన్ ఆర్గనైజేషన్ ఫర్ దట్ స్టోర్ అంతే. సో ఇక్కడ పెగా కూడా వన్ ఆర్గనైజేషన్ ఫర్ దిస్ టూల్. సో పెగా వాళ్ళకి పిఆర్పిసి అని ఒక టూల్ ఉంది, రోబోటిక్స్ ఉంది, ఓకే, బీపీఎం క్లౌడ్లో ఉంది, ఇలా. సో ఆర్గనైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో. సో పిఆర్పిసి అనేది ఒక స్మాల్ టూల్ అంతే వాళ్ళకి. సో దీన్ని పెగా పిఆర్పిసి అనాలి తప్ప పెగా టూల్ అని అనకూడదు. సో మీరు మేబీ బై దిస్ టైం నౌకరీలో ఎక్కడో సెర్చ్ చేసి ఉంటారు, జాబ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేద్దామని చెక్ చేసి ఉంటే మీకు అక్కడ చాలా వర్డ్స్ కనిపిస్తాయి. పెగా జాబ్స్ అని కనిపిస్తుంది, అవునా. సో పెగా బీపీఎం జాబ్స్ అని కనబడుతుంది. సో పెగా పిఆర్పిసి జాబ్స్ అని కనబడతాయి. పెగా సిఎస్సి అని కనిపిస్తుంది, పెగా సిడబ్ల్యూఎస్సి ఇలా కనిపిస్తుంది, పెగా ఎల్ఎస్సి అని కనిపిస్తుంది, అవునా. సో పెగా
సిపిబిఏ ఇలా డిఫరెంట్గా కనిపిస్తాయి. సో ఇవన్నిటికి ఆన్సర్ ఒకటే, ఇదే ఆ టూల్. సో పెగా టూల్ అంటే, సో పెగా ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ పిఆర్పిసి. పెగల్ ఆటోమేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి, బట్ అదంత ఫేమస్ కాదు. సో పెగా బీపీఎం. ఓకే, బీపీఎం అనేది ఒక పెద్ద కేటగిరీ. అందులో పిఆర్పిసి ఒక టూలు, అండ్ మేబీ ఏపీఎన్ ఒక టూలు. ఓకే, సో కిస్ఫ్లో, ఐబిఎం వాళ్ళు ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. సో బీపీఎం కేటగిరీలో పెగా ఉందంటే పెగా పిఆర్పిసి. సో పెగా పిఆర్పిసి అంటే ఎనీవేర్ ఇది. సో పెగా సిఎస్ఏ, సిడబ్ల్యూఎస్ ఇంకా దీనికి రిలేటెడ్. సో ఫ్రమ్ నౌ ఆన్ every one of you should call this as PRPC, not Pega. Why PRPC? So this tool is processing all the rules to get some output అంతే. సో ఇప్పుడు నేను బ్యాంక్ ఎంప్లాయీని అయితే ఒక కస్టమర్ రిజిస్టర్ చేయడము, ఇది నాకు అవుట్పుట్ అవ్వాలి. మేబీ మీరు ఒక ఇన్సూరెన్స్ పర్సన్ అనుకోండి, ఇన్సూరెన్స్ క్లయింట్ అనుకుంటే వాళ్ళ డ్యూటీ ఏముంటుంది? సమ్ యాక్సిడెంట్ అలాంటిది ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకోవటం. సో అది వాళ్ళ డ్యూటీ. సో ఒక అప్లికేషన్ యూజ్ చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్ ఆల్ ద రూల్స్ అండ్ జనరేటింగ్ సమ్ అవుట్పుట్. అవునా? సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ పిఆర్పిసి. ఓకే, అండ్ వాట్ ఎవర్ వీ సీ ఎగ్జిస్టింగ్ ఇన్ పిఆర్పిసి ఇస్ కాల్డ్ ఓఓటిపి. అర్థమైంది స్టేట్మెంట్? వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ ఇన్ పిఆర్పిసి దాన్ని ఓఓటిబి అంటాం. సో కెన్ ఐ సే Pega platform as one OOTB application? అంతే కదా, అది అప్లికేషన్ నేను క్రియేట్ చేసింది కాదు, ఓఓటిబి. సో కెన్ ఐ సే సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ యాజ్ వన్ ఓఓటిబి యాక్టివిటీ? దీని పేరు యాక్టివిటీ అనమాట. సో ఓఓటిబి యాక్టివిటీ. అండ్ ఇక్కడ మీరు టాప్ లెఫ్ట్లో చూస్తే ఒక హార్స్ సింబల్ కనిపిస్తుందా? సో కెన్ ఐ సే దిస్ ఫ్లయింగ్ హార్స్ యాజ్ వన్ ఓఓటిబి ఇమేజ్? ఇవన్నీ క్రియేటెడ్, నేనేం చేసింది కాదు కదా. సో ఓఓటిబి ఇవన్నీ. సో ఈ ఓఓటిబి అన్న వర్డ్ మీకు రియల్ టైంలో చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. సో కన్సిడర్ ఈరోజు మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారు ఒక కంపెనీలో. సో మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, మీ కంపెనీ వాళ్ళు ఆర్ మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు స్క్రీన్ నెంబర్ 1లో ఒక స్మాల్ లోగో ఉండాలి, హెచ్డిఎఫ్సి లోగో అనుకోండి, అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ స్క్రీన్ నెంబర్ 1 మీరు యాజ్ ఏ డెవలపర్గా డెవలప్మెంట్ చేసేసారు. డెవలప్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేయాలి. ఓకేనా? సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు, సో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు క్లయింట్కి డెమో ఇస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ స్ప్రింట్ 1 టాస్క్. స్ప్రింట్ 1లో మా డెవలప్మెంట్ టీం వాళ్ళు ఈ స్క్రీన్ డిజైన్ చేశారు, టెస్టింగ్ కూడా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో లెట్ మీ షో యూ వన్స్, మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ మీకు చూపిస్తున్నాం అన్నట్టు ఒకసారి డెమో ఇస్తారు. సో అప్పుడు డెమోలో ఏమైనా కొత్తగా డిఫెక్ట్స్ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ నేను మ్యాండేటరీగా చెప్పాము, ఎందుకు చేయలేదు అంటే అది టెస్టింగ్ టీం వాళ్ళు తిడతారు అందరూ, అంతే కదా. డెవలప్మెంట్ మనం కరెక్ట్గా చేసాం, వాళ్ళు ఇన్ టైం మనకి రిపోర్ట్ చేయకపోతే టెస్టింగ్ టీం వాళ్ళదే తప్పు. ఫైన్. సో డిఫెక్ట్స్ వస్తే ఓకే ప్రాసెస్. డిఫెక్ట్స్ కాకుండా ఏముంటుందంటే న్యూ సజెషన్స్ ఇస్తారు. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇమేజ్ హెచ్డిఎఫ్సి ఇమేజ్ అని పెట్టారు, కరెక్టే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లెట్ మీ రిమూవ్ దాట్ అండ్ పుట్ వన్ రొటేటింగ్ ఇమేజ్ అన్నారు. ఓకే, సో డే 1 ఒక ఇమేజ్ పెట్టండి అని వాళ్ళే ఇచ్చారు రిక్వైర్మెంట్. ఇప్పుడు ఇక్కడ డెమోలో సమ్ న్యూ సజెషన్ ఇస్తారు, అది డిఫెక్ట్ అవ్వదు, న్యూ సజెషన్ అవుతుంది. సో న్యూ సజెషన్ ఏంటి? ఈ పర్టికులర్ ఇమేజ్ని స్టాటిక్గా ఉంది అలా కాకుండా రొటేటింగ్ గ్రాఫికల్గా పెట్టండి అన్నారు అనుకోండి. సో అప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏమంటారు? ఓకే, వాట్ ఎవర్ చేసే మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మేబీ వాళ్ళు ఓకే అనేసారు అనుకుందాం. సో ఓకే అన్న తర్వాత అది ఎవరు ఫిక్స్ చేయాలి? డెవలపర్స్. సో మీరే డెవలపర్, మీ దగ్గరికి నేను వచ్చాను అనుకున్నాను, బిజినెస్ అనలిస్ట్ నేను మీ దగ్గరికి వచ్చి క్లయింట్ ఈ రిక్వైర్మెంట్ ఇచ్చారు, సో ఇది మీరు ఫిక్స్ చేయండి అంటే అప్పుడు మీరేమనాలి? వీఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు ఇంక్లూడ్ వన్ ఇమేజ్. అంతేగాని దాన్ని గ్రాఫికల్గా తిప్పటం, some extra styles కానీ గ్రాఫిక్స్ రిలేటెడ్ థింగ్స్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటిబి అన్నట్టు చెప్పాలి. సో బై దట్ టైం బిజినెస్ అనలిస్ట్ వాళ్ళ క్లారిటీ ఉంటుంది. సో క్లయింట్కి చెప్పేస్తారు, సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఇన్ పిఆర్పిసి. ఓకే, సో వీ కెనాట్ డూ దట్, ఎనీవే లెట్ మీ క్రాస్ చెక్ విత్ మై డెవలప్మెంట్ టీమ్ అన్నట్టు అంటారు వాళ్ళు. డెవలపర్స్ మీ దగ్గరికి వస్తే మీరేమనాలి? సో ఇలాంటి రొటేటింగ్ ఇలాంటి గ్రాఫికల్ చేయలేము. సో పెగా అనేది ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నల్ పీపుల్ అయినా యూజ్ చేసేది,
అవునా? సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఎవరు యూస్ చేస్తారు? ఒక బ్యాంక్లో 1 or 2 ఎంప్లాయీస్ అంతే. ఒక బ్రాంచ్లో 1 or 2 ఎంప్లాయీస్. వాళ్ళకి ఇంత గ్రాఫికల్ డిజైన్ ఎందుకు వాళ్ళకి అవసరం లేదు కదా. మేబీ అది మనలాగా పబ్లిక్లో యూజ్ చేస్తే అది నీట్గా ఉంటే ఓకే, బట్ ఇంటర్నలే కాబట్టి అంత అవసరం లేదు. సో పెగా వాళ్ళు కూడా ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి డెవలప్ చేయలేదు. సో బట్ క్లయింట్ వచ్చి నాకు గ్రాఫికల్ కావాలి అని అన్నారు అనుకోండి, సో ఇన్ దట్ సినారియో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. బిఏ వాళ్ళు ఆర్ మీరేం చెప్పాలి? సో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటీబీ అని చెప్పాలి. అర్థమవుతుందా? సో నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటీబీ అని చెప్తే అగైన్ బిఏ సేమ్ మీ క్లయింట్ దగ్గరికి వెళ్తాడు. క్లయింట్ దగ్గరికి వెళ్ళి, సో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఓఓటీబీ, డెవలప్మెంట్ టీమ్ ఈజ్ సెయింగ్ లైక్ నాట్ వీ కెనాట్ డూ దిస్ అనేది. మరి క్లయింట్ ఒప్పుకుంటారా దానికి? సో నేను డెవలపర్కి ఇంత పే చేస్తున్నాను, మీకు ఇంత పే చేస్తున్నాను, సో నేను చెప్పే రిక్వైర్మెంట్స్ మీరు చేయలేకపోతే ఎందుకు, ఇలా సమ్ కైండ్ ఆఫ్ థాట్ వస్తుంది కదా. బట్ ఇన్ దట్ సినారియో మరి ఎలా? అంటే ఇప్పుడు మనకి పిఆర్పిసిలో ఎవ్రీథింగ్ ఓఓటీబీగా ఉంటుంది. అది ఉంటే అది యూజ్ చేస్తాం. సంథింగ్ బియాండ్ ఓఓటీబీ ఉంటే ఏం చేయాల్సి వస్తుంది? కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంది, అంతే కదా. కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంది. పిఆర్పిసి సపోర్ట్స్ దాట్. ఓకే, ఇన్ ఎంటైర్ వరల్డ్ 100% ఆటోమేషన్ ఉండదు. సో 95% ఉంటుంది ఏదైనా. 100% ఆటోమేషన్ ఉండదు. సో ఇప్పుడు మీరు ఒక కార్ స్టార్ట్ చేయాలనుకోండి, ఆటోమేటెడ్ కార్ స్టార్ట్ చేయాలంటే అట్లీస్ట్ మీరు మొబైల్ ఓపెన్ చేసి ఏదో ఒకటి నుంచి స్టార్ట్ చేయడం, ఏదో ఒకటి చేయాల్సిందే కదా. అంటే ఈవెన్ 1% అయినా మాన్యువల్ ఎఫర్ట్ ఉండాలి. సో పిఆర్పిస్లో కూడా హార్డ్లీ 90% ఆటోమేట్ అయింది. సో ఇప్పుడు క్లయింట్ వాళ్ళు మీకు ఇలాంటి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో ఇన్ దిస్ సినారియో ఓఓటీబీ లేదు కాబట్టి యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్స్ట్రా కోడింగ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఎక్స్ట్రా కోడింగ్ అంటే రిమెంబర్, యాజ్ ఎ డెవలపర్ మీరు ఎప్పుడు కోడింగ్ చేయకూడదు. అదే కదా మనకి కావాల్సింది, అంతేనా? యాజ్ ఎ డెవలపర్ మీకు ఇలాంటి సమ్ కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ వస్తే మీరు కోడింగ్ చేయాల్సి వస్తుంది, బట్ మీరు చేయకూడదు. సో దానికి ఏం చేస్తాం మరి? ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఇక్కడ పెగాలో ఓఓటీబీ లేదు, ఆటోమేటెడ్ లేదు, బట్ యు ఆర్ సపోజ్ టు డూ అన్నప్పుడు మేబీ మీరు కోడింగ్ చేస్తే ఒక 4 డెవలపర్స్ ఉన్నారనుకోండి. డెవలపర్ 1 ఒక వేలో చేయొచ్చు. కోడింగ్ అంటే ఏంటి? ఎవరి వే ఆఫ్ డిజైన్లో వాళ్ళు వెళ్తుంది. డెవలపర్ 2 సెకండ్ వే, డెవలపర్ 3 థర్డ్ అప్రోచ్. సో డెవలపర్ 1 10 లైన్స్ ఆఫ్ కోడ్తో రాశాడు, డెవలపర్ 2 4 లైన్స్తోనే రాసేసాడు, డెవలపర్ 3 ఓన్లీ 2 లైన్స్ అనుకోండి. సో అంటే అల్టిమేట్గా థర్డ్ డెవలపరే పర్ఫెక్ట్గా చేసినట్టు కదా. సో లెస్ కోడ్ మోర్ కాంపాక్ట్ లాగా వచ్చినట్టే కదా, అవునా? సో అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ లైక్ కస్టమైజేషన్, సో ఓన్లీ వన్ బెస్ట్ ప్రాక్టీసే ఉంటుంది, ఒకటే బెస్ట్ వే ఉంటుంది. ఆ బెస్ట్ వే మనం ఫాలో అవుతాం అనేది ఎవరికి చెప్పలేము. సో దట్ ఈస్ ద రీజన్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ లైక్ కస్టమైజేషన్, ఇలా మీరు ఎక్స్ట్రా కోడింగ్ రాయాల్సి వస్తే యూ హ్యావ్ టు రేజ్ వన్ సర్వీస్ టికెట్. ఓకే, ఇప్పుడు మీరెవరు జనరల్గా ఒక క్యాబ్ జర్నీలో ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారు అంతే. సో యు ఆర్ వర్కింగ్ ఫర్ సిటీ క్లయింట్. ఆ సిటీ క్లయింట్ పెగా టీం వాళ్ళ దగ్గర లైసెన్స్ తీసుకున్నారు. సో యాజ్ ఎ టోల్డ్ యూ, పెగా సిస్టమ్స్ టీం నుంచి ఒక పర్సన్ మనతో ఎప్పుడు ఉంటాడు, పెగా సపోర్ట్ పర్సన్ ఎప్పుడు ఉంటారు. సో యు ఆర్ సపోజ్ టు రేజ్ వన్ రిక్వెస్ట్ ఫర్ దట్ పర్సన్. ఓకే, సో అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, పెగా సిస్టమ్ పర్సన్ ఏం చేస్తాడు, సో ఇలాంటి ఫీచర్ ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేసేసాము, లేటెస్ట్ ఫీచర్స్ లేటెస్ట్ వర్షన్లో, మీరు యూజ్ చేసే వర్షన్లో కూడా ఉంది, మేబీ మీకు తెలియదు అనుకుంటా, లెట్ మీ షో యూ అన్నట్టు అలా హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఫీచర్ ఉండి మనకు తెలియకపోతే. సో ఇంకా లేదు అనుకోండి, కోడింగ్ రాయాల్సి వస్తుంది. కోడింగ్ ఇన్ ద సెన్స్ మనం చేస్తే కరెక్ట్గా ఉండదు, కాంప్లైంట్ స్కోర్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సర్వీస్ టికెట్ రేస్ చేస్తే పెగా సిస్టమ్స్ టీం వాళ్ళకి అసైన్ అవుతుంది ఇది, వాళ్ళు వాళ్ళ టీంతో చేయించుకుని మనకి యాజ్ ఇట్ ఇస్ కోడ్ ఇచ్చేస్తారు. సో అంటే ఆ కోడ్ని మనం ఇక్కడ మెర్జ్ చేయడమే ఇక్కడ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అవుతుంది. సో అల్టిమేట్గా ఎవ్రీథింగ్ మోస్ట్లీ ఓఓటీబీ ఉంటుంది. ఓఓటీబీ బియాండ్ అయితే కనుక కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది. దట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. యు టు రైజ్ వన్ సర్వీస్ టికెట్, ఎస్ సార్ అంటారు. ఒక సర్వీస్ టికెట్ రేజ్ చేస్తే పెగా సిస్టమ్స్ టీం వాళ్ళు అల్టిమేట్గా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు, అవునా కదా. సో వాళ్ళు బెస్ట్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళనే చేసుకోవాలి, ఇంకా వాళ్ళే చేసేస్తారు, ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఓఓటీబీ, ఇలాంటి వర్డ్స్ బాగా యూజ్ చేస్తూ ఉంటాం.
So let me give you one more example. Maybe screen number 1 మొత్తం డిజైన్ చేసేసారు యాజ్ ఇట్ ఈస్. ఒక ఇమేజ్ని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఒక స్మాల్ బటన్ ఉంది అనుకోండి. ఆ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కస్టమర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయించుకుంటాం కదా, వాడికి ఒక ఈమెయిల్ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి. సో అది మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేస్తారు? ఆన్ దిస్ బటన్ క్లిక్ ఈ నేమ్ కాల్ చేస్తే చాలు, అంతే అంతే కదా. ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలంటే ఎవ్రీథింగ్ ఓఓటీబీ ఉంది, మనం ఏం చేయక్కర్లేదు. ఆ నేమ్ని ఈ బటన్ క్లిక్ మీద కాల్ చేస్తే చాలు, దట్స్ ఇట్. సపోజ్ నేను టెస్టర్ అనుకోండి, మీరు డెవలప్మెంట్ చేసేసారు అయిపోయింది, నేను టెస్టర్. సో నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ అన్ని టేబుల్లో స్టోర్ అయ్యాయి అండ్ మేబీ ఒక ఈమెయిల్ కూడా ట్రిగ్గర్ అయ్యింది. ఈమెయిల్ ట్రిగ్గర్ అయింది మేబీ ఆఫ్టర్ 20 minutes. 20 minutes తర్వాత ట్రిగ్గర్ అయింది. సో ఇది డిఫెక్ట్ అయినా కాదు? డిఫెక్ట్ అయినా షూర్. వీళ్ళు డిఫెక్ట్ లాక్ చేయాలంటే వీళ్ళకి ఒక రెఫరెన్స్ ఉండాలి కదా, వాళ్ళకి ఇష్టం వచ్చిన డిఫెక్ట్స్ లాక్ చేయకూడదు కదా. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు కదా డే 1 మనకి డెవలపర్స్కి. సో అక్కడ మాకప్ ఇలా ఉండాలి, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఈమెయిల్ వెళ్ళాలి, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే 1 డేలో వెళ్ళాలి, 3 డేస్లో వెళ్ళాలి, 1 మినిట్లో వెళ్ళాలి, ఇలాంటి టైం ఇవ్వరు జనరల్గా, టైం అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు టెస్టింగ్ టీం వాళ్ళు ఒక డిఫెక్ట్ ఒక ఇలా అబ్జర్వ్ చేశారు. సో దీన్ని డిఫెక్ట్ లాక్ చేయాలంటే ప్రూఫ్ ఏమన్నా ఉందా వాళ్ళకి? 20 minutesలో రావాలి అని మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా అని నేను అడగొచ్చు కదా యాజ్ ఎ డెవలపర్. అంటే ఇది డిఫెక్టా కాదా? డిఫెక్టేనా? సో జనరల్గా డిఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఫంక్షనల్ డిఫెక్ట్స్ అని ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ డిఫెక్ట్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే రిగ్రెషన్ ఇలా చాలా ఉంటాయి, దట్స్ డిఫరెంట్. ఇది నేను క్లిక్ చేస్తే అసలు ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వలేదు అనుకోండి, అది డిఫెక్టే కదా, ఫంక్షనల్ డిఫెక్ట్, ఫంక్షనాలిటీ బ్రేక్ అయిపోయింది. ఓకే, అండ్ ఇది క్లిక్ చేస్తే ఆఫ్టర్ 20 minutes మెయిల్ వచ్చింది అంటే దట్ ఈస్ పర్ఫార్మెన్స్, పూర్ పర్ఫార్మెన్స్. సో ఈరోజు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది అనుకోండి, దెన్ ఆ రోజు ఆర్డర్ ప్లేస్ అవ్వలేదు అనుకుని మళ్ళీ ఇంకో ఆర్డర్ ప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సమ్వేర్ మిస్గైడింగ్ ద యూజర్ అన్నట్టే ఉంటుంది. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ సపోజ్ టు మెయింటైన్ పర్ఫార్మెన్స్ ఆల్సో. సో అంటే నేను టెస్టర్ అయితే ఐ లాగ్ వన్ డిఫెక్ట్ సేయింగ్ లైక్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ పూర్, ఈమెయిల్ ఈస్ గెటింగ్ ట్రిగ్గర్డ్ ఆఫ్టర్ 1 hour ఆర్ 20 minutes అని డిఫెక్ట్ లాక్ చేస్తాను. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేయాలా? చేస్తారా? సో ఇక్కడ మీరు ఒక పాయింట్ జస్టిఫై చేసుకోవచ్చు. So while designing the screen, I am using one OOTB rule, that is send email notification. అంతే కదా, I am using one OOTB rule to trigger one email. I did not write any customized Java code. So how it is related to me? PRPC వాళ్ళు ఇచ్చింది నేను కాల్ చేసుకున్నాను, అది ఇక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి అది 1 hour పడుతుందా 1 minute పడుతుందా అనేది హౌ ఫార్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అనేది జస్టిఫైడ్ పాయింట్ ఏనా? మీరే ఓన్గా జావా కోడింగ్ రాసుకుంటే అక్కడ మీరేదో ఎక్స్ట్రా లైన్స్ రాసుకున్నారో టైం ఎక్కువ పడుతుందో అని అనుకోవచ్చు, అవునా? బట్ హియర్ ఐఎమ్ యూజింగ్ ఓఓటీబీ. సో దిస్ ఈజ్ ఓఓటీబీ నేచర్, ఓఓటీబీ బిహేవియర్. సో హౌ కమ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్? సో ప్లీజ్ అసైన్ దిస్ డిఫెక్ట్ టు పెగా సపోర్ట్ టీమ్ అనేస్తామా మరి? యూ హావ్ టు డీబగ్ ఇట్, చెక్. సో పెగా వాళ్ళు ఇక్కడ కోడ్ ఇచ్చారు అంటే 100% బెస్ట్ ప్రాక్టీస్తోనే ఉంటుంది. బట్ ఇది క్లిక్ చేస్తే ఈమెయిల్ ట్రిగ్గరింగ్తో పాటు ఎక్స్ట్రాగా చాలా అదర్ థింగ్స్ కూడా ఏవో రన్ అవుతున్నాయి, మరి అందుకే టైం పెట్టేస్తుంది. సో యూ హ్యావ్ టు డీబగ్, యూ హ్యావ్ టు ట్రేస్ అండ్ చెక్ ఫర్ ఆల్ అదర్ థింగ్స్. సో దానికి డీబగ్గింగ్ ప్యానల్ ఉంది చూసామా లాస్ట్లో, అవి యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. సో అంటే దిస్ ఈజ్ ఓఓటీబీ బిహేవియర్. సో వీ డి నాట్ డూ ఎనీ కస్టమైజేషన్ అని జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు కదా. సో ఇలా అన్నమాట. సో ఓఓటీబీ అన్న వర్డ్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ ఓఓటీబీ, అంతే కదా, వాట్ ఈజ్ ఓఓటీబీ అండ్ వాట్ ఈజ్ పిఆర్పిసి. Okay, so from now every one of you should call this PRPC, and in this PRPC whatever the rule we create, that is user created rule laga untundi, whatever the rule already existing aithe OOTB rule laga untundi. So I can say Pega platform as one OOTB application rule, avuna?
OOTB application rule. So actually, Pega platform or the purpose of I logged in here is to create one new application. నేను ఒక కొత్త ఫ్రేమ్వర్క్ చేద్దాం అనుకుని లాగిన్ అయ్యాను. బట్ బై దిస్ టైమ్ ఐఎమ్ సీయింగ్ వన్ థింగ్ కాల్డ్ పెగా ప్లాట్ఫామ్ విచ్ ఇస్ ఓవర్టీవ్. సో టు క్రియేట్ న్యూ అప్లికేషన్ మనం యూజ్ చేయాల్సిన నావిగేషన్ అయితే ఇది. ఒక కొత్త అప్లికేషన్ చేయాలి కదా, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్. సో దిస్ ఈజ్ ద నావిగేషన్. సో ఆరో క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ చేస్తే చాలు. నెక్స్ట్ మీకు ఒక స్క్రీన్ వస్తుంది. వాట్ ఈస్ ద అప్లికేషన్ నేమ్? మేబీ బ్యాంకింగ్ అనుకోండి. మనది యాక్చువల్గా లోన్స్, తర్వాత క్రెడిట్ కార్డ్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో దీని అన్నిటికీ ఒక పేరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటే బెస్ట్ అనుకున్నామా. సో బ్యాంకింగ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ నేమ్ ఇచ్చుకోవచ్చు. బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ వాట్ షుడ్ హ్యాపెన్? సో ఒక స్క్రీన్ వస్తుంది ఆస్కింగ్ ఫర్ అప్లికేషన్ నేమ్ అండ్ సబ్మిట్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ ఫర్ అప్లికేషన్ టైప్. ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ అని అడుగుతుంది. సో నేను ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసేస్తాను. అంతేనా? అంతే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute అంతే. సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్ మనకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 screens లాగా ఉంది. అంతేనా? సో అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది అనుకోండి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ వాట్ ఎవర్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత స్క్రీన్ 1 డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటాం, స్క్రీన్ 2 డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం, అయిపోయింది. ఇది కూడా సింపులే కదా. ఇదంతా ఒరిజినల్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇచ్చేసాం. నేనే బ్యాంక్ ఎంప్లాయీని. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. ఒక 10 customers నా దగ్గరికి వచ్చారు టుడే. సో ఫస్ట్ కస్టమర్ రిజిస్టర్ చేస్తే వాడి డేటా అంతా డేటాబేస్ టేబుల్ ఒక రికార్డ్ లా స్టోర్ అవుతుంది. సెకండ్ కస్టమర్ వాడి డేటా కూడా రికార్డ్ 2, రికార్డ్ 3 అంతేనా. సో అంటే యూజింగ్ వన్ అప్లికేషన్, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే యూజింగ్ వన్ అప్లికేషన్ ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, దానికి కనెక్టెడ్గా ఉన్న డేటాబేస్ టేబుల్లో రికార్డ్స్ పడుతున్నాయి. సార్ నో. ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్తే 3 ఎంప్లాయీస్ ఉన్నారు. కౌంటర్ నెంబర్ 1లో క్రెడిట్ కార్డ్, కౌంటర్ 2లో లోన్స్, కౌంటర్ 3లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయి. సో అంటే 3 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నట్టే కదా. సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే క్రెడిట్ కార్డ్ ఒక 10 customers రిజిస్టర్ అయితే ఆ 10 కస్టమర్ డేటా ఒక టేబుల్లో ఉన్నట్టేనా. లోన్స్కి సెపరేట్ ఇంకొక 10 customers ఉంటే ఆ డేటా అంతా కూడా సేమ్ టేబుల్ 1లో ఉన్నట్ట, దానికి సెపరేట్ టేబుల్ ఉంటే అందులో ఉన్నట్ట, సెపరేట్ టేబుల్. అండ్ థర్డ్ అప్లికేషన్ లిస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ అకౌంట్, అది థర్డ్ టేబుల్ కదా. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఒక అప్లికేషన్కి ఒక డేటాబేస్ టేబుల్ ఉంటుంది అన్నది కరెక్ట్ స్టేట్మెంటేనా సార్? ఒక అప్లికేషన్కి ఒక డేటాబేస్ టేబుల్ ఉండాలి. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. 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 100% ట్రూ. అప్లికేషన్ ఎందుకు చేస్తాను? టు డూ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇంటరాక్షన్స్ ఏదో ఒకటి. సో దానికి రిలేటెడ్ డేటా స్టోర్ చేసుకోవాలి కదా. సో అంటే ఎవ్రీ అప్లికేషన్ విల్ బి క్రియేటెడ్ విత్ వన్ డేటాబేస్ టేబుల్. సో ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్లో అప్లికేషన్ ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఎంత లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ జరుగుతుంది అనేది ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ. సో అంటే ఒక అప్లికేషన్ రూల్ క్రియేట్ అవుతుంది. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ రూల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఓకే, ఒక అప్లికేషన్ క్రియేట్ అయిందంటే ఒక రూల్ క్రియేట్ అయింది. బ్యాక్ ఎండ్లో డేటాబేస్ కనెక్ట్ అయింది. డేటాబేస్ ఒక టేబుల్ కనెక్ట్ అయినట్టే కదా. మామూలుగా డేటాబేస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ టేబుల్స్. డేటాబేస్ అంటే గ్రూప్ ఆఫ్ టేబుల్స్. సో టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసే అప్లికేషన్ 1కి మేబీ ఒక 1000 టేబుల్స్ ఉంటే అందులో ఏదో ఒక టేబుల్ కనెక్టెడ్ అయి ఉండాలి. నేను ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ కొత్తది క్రియేట్ చేస్తే సో దీనికంటూ స్పెషల్గా అవుట్ ఆఫ్ దోస్ 1000 ఇంకొక టేబుల్ కనెక్టెడ్గా ఉండాలి. అవునా? సో అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం అంటే ఐ సీ వెరీ సింపుల్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, బట్ బ్యాక్ ఎండ్లో ఒక అప్లికేషన్ రూల్ క్రియేట్ అవ్వాలి అండ్ దానికి ఒక టేబుల్ కనెక్ట్ అయ్యి ఉండాలి అండ్ ఆ మల్టిపుల్ టేబుల్స్లో ఏదో ఒకటే కదా. అంటే మ్యాపింగ్ రూల్ అని అంటారు టెక్నికల్ వర్డ్. సో ఒక మ్యాపింగ్ రూల్ అంటే ఈ అప్లికేషన్కి ఈ టేబులే, సో సెకండ్ అప్లికేషన్కి దట్ టేబుల్ ఓన్లీ. అంటే మ్యాపింగ్ రూల్ కూడా కరెక్ట్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి. ఓకే, అండ్ దట్ టు అప్లికేషన్ క్రియేషన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ థింగ్. సో ఈ అప్లికేషన్కి మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ తీసుకోండి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, మీరు ఒక కస్టమర్గా వస్తారు. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఎ బటన్, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే
మేబీ స్క్రీన్ వన్ డేటా సబ్మిట్ అవ్వటం, డేటా అంతా టేబుల్లోకి వెళ్ళటం, ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వటం, ఇదే కదా జరుగుతుంది. సో అంటే ఈమెయిల్ ట్రిగ్గరింగ్ జరిగిపోతుంది, అప్లికేషన్కి ఈమెయిల్ సర్వర్ కనెక్ట్ అయిపోతుంది, అవునా? అండ్ అప్లికేషన్కి డేటాబేస్ టేబుల్ కనెక్ట్ అవుతుంది. లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఒక అప్లికేషన్ క్రియేషన్. అంత చిన్నది కాదు అప్లికేషన్ క్రియేషన్ అనేది, అంత సింపుల్ కాదు. బట్ ఇక్కడ పిఆర్పిసి మేడ్ ఇట్ సింపుల్. ప్లీజ్ గవర్నమెంట్ ఆన్లైన్ వాళ్ళు. సో పిఆర్పిసి మేడ్ దిస్ వెరీ సింపుల్. ఫ్రంట్ ఎండ్లో జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి, హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఇప్పుడు మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ లాగా అప్లికేషన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో మేబీ బ్యాంకింగ్ అనేది మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్న ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ని, అవునా? మీరు బ్యాంకింగ్ అని కాకుండా సంథింగ్ ఇలా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చారు అనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చి క్రియేట్ చేశారు అనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఒక అప్లికేషన్ ఈ నేమ్తోనే క్రియేట్ అవుతుంది. మీరు ఏ నేమ్ ఇస్తే దాంతోనే క్రియేట్ అవుతుంది కదా. అంటే అప్లికేషన్ రూల్ విత్ రాంగ్ నేమ్, రూల్ క్రియేట్ అయిపోయింది. అండ్ దానికి ఈ అప్లికేషన్కి బ్యాక్ అండ్ టేబుల్ క్రియేట్ అవుతుంది అనుకున్నాం, టేబుల్ కూడా ఈ రాంగ్ నేమ్తోనే క్రియేట్ అవుతుంది కదా. అండ్ ఆ అప్లికేషన్కి టేబుల్కి బిట్వీన్ కనెక్షన్ ఒకటి ఉంటుంది అనుకున్నాం, ఏంటది? మ్యాపింగ్ రూల్ అనాలి. సో మ్యాపింగ్ రూల్ కూడా రాంగ్ నేమ్తోనే కనెక్ట్ అవుతాం. ఓకే, అండ్ ఈ అప్లికేషన్ నుంచి ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకుంటే, క్రెడిట్ కార్డ్ నుంచి ఈమెయిల్ ట్రిగ్గర్ అవ్వాలనుకుంటే ఆ ఈమెయిల్ కనెక్షన్స్ కూడా రాంగ్ నేమ్తో క్రియేట్ అవుతాయి. అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి, ఎవ్రీవేర్ రాంగ్ అయిపోతుందా? సో నేను చేస్తే ఏం లేదు, జస్ట్ నెక్స్ట్ అంతే. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అనేది వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్. ఎవ్రీవేర్ రాంగ్గా క్రియేట్ అవుతున్నట్టే కదా, అవునా? సో ఎవ్రీవేర్ రాంగ్గా క్రియేట్ అవుతుంది అన్నప్పుడు మీరు మొత్తం క్రియేషన్ అయిన తర్వాత ఓకే యూ డిడ్ సంథింగ్ రాంగ్ అని రియలైజ్ అయితే అప్పుడు మీరు అవన్నీ చేంజ్ చేసుకోవడం ఈజీయా? అవన్నీ చేంజ్ చేయడం అసలు ఫస్ట్ ఉంటాయో కూడా తెలియదు కదా, అవన్నీ చేంజ్ చేయడం ఈజీయా? సో మేబీ ఒక డెవలపర్ అనుకోండి, మీరు ఒక డెవలపర్ లాగా అయితే మేబీ 100లో ఒక 50 ఐడెంటిఫై చేశారనుకుందాం. బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అంత టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళకి మోర్ ఆఫ్ ప్రాసెస్ ఇవన్నీ ఎక్కువ తెలుసు. సో అంత టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. సో అప్పుడు అప్లికేషన్స్ బిఏ వాళ్ళేగా చేసేది, వాళ్ళు మిస్టేక్ చేస్తే ఎలా మరి, అవునా? సో అంటే ఒక అప్లికేషన్ కనుక క్రియేట్ అయితే అది డిలీట్ చేయడం చాలా చాలా కష్టం. రియల్ టైంలోనే అంతే. ఒక అప్లికేషన్ మేబీ విత్ రాంగ్ నేమ్ క్రియేట్ అయితే అది వేర్ ఆల్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అనేది ఐడెంటిఫై కష్టం, అండ్ దాన్ని అక్కడ ఎవ్రీవేర్ అప్డేట్ చేసుకోవడం కష్టం. సో జస్ట్ ఇగ్నోర్ దట్ అనేది స్టేట్మెంట్. ఓకే ఫైన్. సో అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ క్రియేట్ చేయడం చాలా ఈజీ, బట్ వాట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ బి ది ఇంపాక్ట్ అనేది. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ ఇంత ఈజీగా ఎలా అయిపోతుంది? బ్యాక్ ఎండ్ ఏం క్రియేట్ అవుతాయని కనుక్కోవడం కూడా మనకు కష్టంగానే ఉంది. పిఆర్పిసి ఫ్రంట్ ఎండ్ నుంచి ఇంత సింపుల్గా మ్యాటర్ ఆఫ్ 1 మినిట్లో 2 స్క్రీన్స్ ఎలా కంప్లీట్ చేసేస్తుంది? ఎలా అంటే, సో టు క్రియేట్ వన్ న్యూ అప్లికేషన్, సో బ్యాక్ ఎండ్లో హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ జరగాలనుకుంటున్నాం. సో ఫర్ ఆల్ దిస్ మై న్యూ అప్లికేషన్ విల్ బి గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ దిస్ పెగా ప్లాట్ఫామ్. సో అంటే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ వన్ OOTB అప్లికేషన్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద రీయూజబుల్ థింగ్స్. అందులో ఆల్రెడీ చాలా రూల్స్ ఉంటాయి. సో దోస్ రూల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ వన్ న్యూ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ. అర్థమైందా? ఒక న్యూ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే అంత సక్సెస్ఫుల్గా ఎలా అవుతుంది? బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్. సో పెగా ప్లాట్ఫామ్లో ఆల్ ద రీయూజబుల్ థింగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో దోస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ వన్ న్యూ అప్లికేషన్. స్టేట్మెంట్ అర్థమైందా? సో ఈ స్టేట్మెంట్ జస్ట్ ఒక పక్కన పెడదాం. సో ఎస్టర్డే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇది మీ ఆర్గనైజేషన్, ఇది మీ ఫ్రేమ్వర్క్, ఇది ఇంకో ఫ్రేమ్వర్క్, అండ్ ఇవి ఇంప్లిమెంటేషన్స్ అనుకోండి. సో పర్పస్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఎందుకు? What is the purpose of this framework? To help some, to help its child applications. Okay, purpose of framework is to help its child applications. So framework అంటే ఏంటి? To help its child applications. సో ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది?
Pega platform is helping some new application to be created successfully with its components. So Pega platform ఏవైతే already ఉన్నాయో with that it is helping its child applications. Correct? So can I say Pega platform is acting like a framework? ఆ టూ స్టేట్మెంట్స్ మనం క్లబ్ చేసి చూస్తే సో పెగా ప్లాట్ఫామ్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఓఓటీబీ ఫ్రేమ్వర్క్. ఎస్ ఆర్ నో? సో టు క్రియేట్ ఎనీ అప్లికేషన్ మీరు ఫ్రేమ్వర్క్స్ చేసుకోండి, ఇంప్లిమెంటేషన్స్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. సో ఏదైనా మ్యాటర్ ఆఫ్ 1 minute కంప్లీట్ అయిపోతుంది విత్ హండ్రెడ్స్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే దట్ ఈస్ పాసిబుల్ బై గెట్టింగ్ హెల్ప్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్. పేరెంట్ ఏంటి? పెగా ప్లాట్ఫామ్. So Pega platform is one OOTB application which is acting like a framework to its childs. True or not? So ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇన్ దట్ సినారియో మేబీ ప్రీవియస్ వర్షన్ తీసుకోండి, సెవెంత్ వర్షన్లో కూడా ఎక్కడైనా ఇదే బిహేవియర్ అయి ఉండాలి కదా. సెవెంత్ వర్షన్లో మీరు లాగిన్ అయితే అక్కడ మీకు పెగా ప్లాట్ఫామ్ అని కనిపించదు, వేరేది కనిపిస్తుంది. ఏంటది? ఇక్కడ డెవ్ స్టూడియో ప్లేస్లో డిజైనర్ స్టూడియో, ఇక్కడ పెగా ప్లాట్ఫామ్ నేమ్లో వేరే కనిపిస్తుంది అనుకున్నాం. వాట్ ఈస్ దాట్? Pega rules. Pega rules. Pega rules. So can I say Yes, sir. Pega rules is acting like framework in those versions? అవునా? సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ సెవెంత్లో స్టార్ట్ అయింది అనుకోండి, ఒక ఫ్రేమ్వర్క్ ఒక ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేశాను సెవెంత్ వర్షన్లో. ఆ టూ ప్రాజెక్ట్స్ క్రియేట్ అయ్యాయి అంటే పెగా రూల్స్ నుంచి హెల్ప్ వచ్చాయి కదా, అవునా? పెగా రూల్స్ నుంచి హెల్ప్ వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు 8th వర్షన్ వచ్చేసింది. సో మా ప్రాజెక్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 8th వర్షన్కి మూవ్ అయిపోదాం, సో అక్కడికి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి అని అనుకున్నారు. సో అంటే అక్కడ ఉన్నది మొత్తం ఇటు తీసుకురావటమే కదా, అంతేగాని ఇక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవటమా? కాదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తే నాకు 5-10 years పట్టేస్తారు. సో ఉన్నది మొత్తం ఇటు మూవ్ చేయటమే. సో ఇటు మూవ్ చేస్తున్నప్పుడు మా అప్లికేషన్స్కి పేరెంట్ ఏంటి అక్కడ? పెగా రూల్స్, అంతే కదా. అప్లికేషన్స్కి టాప్ పేరెంట్ ఏంటి? పెగా రూల్స్. అదే నేను ఇక్కడ మూవ్ చేస్తే ఇక్కడ పెగా రూల్స్ అనేది లేదు కదా. మరి అప్పుడు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి? So that I'll explain tomorrow. So for now we are understanding what is Pega platform, what is Pega rules, what is OOTB, okay, and real time లో మీరు OOTB అనే వర్డ్ ఎక్కడెక్కడ కమ్యూనికేట్ చేస్తారు. So these things we are trying to understand. So tomorrow we'll understand something about this Pega rules and ఏంటి, and we'll create one new application. So ఇవన్నీ మనం tomorrow's class లో చేద్దాం. Clear, right?